రాజు అన్నాక రాజ్యాన్ని పాలించాలి, సైనికుడు అన్నాక దేశాన్ని కాపాడాలి, ప్రేక్షకులు అంటే మన రోటి పచ్చళ్ళ చట్పట్నే చూడాలి కదా. మరి అలాంటి మర్చిపోలేని రుచులు ప్రతిరోజు మీకు అందిస్తుంది చట్పట్. మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. ప్రతిరోజు చట్పట్ లో మనకి రకరకాల పచ్చళ్ళని టేస్టీగా చేసి చూపిస్తున్న మన ఎక్స్పర్ట్ లో ఈ రోజు రాబోతున్నారు పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఈ రోజు మా అందరి కోసం ఏం పచ్చడి చేస్తున్నారు? చింత చిగురు వంకాయ పచ్చడి. ఓ, చింత చిగురు వంకాయ పచ్చడి. అలా చింత చిగురు వంకాయ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, అంటే పులుపు పదులు వాడతామా? చింత చిగురే మెయిన్ ఇంగ్రీడియంటా? అంటే పులుపు టేస్ట్ డిఫరెంట్ గా చింత చిగురు టేస్టే ఉంటుంది. ఓకే, అయితే మరి అంటే రెగ్యులర్ గా మనం చింత చిగురు తోటే పచ్చడి చేసుకుంటాము. అలా కాకుండా కొంచెం మనకి ఇంకా టేస్ట్ గా డిఫరెంట్ గా చేద్దామని. ఓకే సరే, అయితే మరి చింత చిగురు వంకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. అలాగే. చింత చిగురు వంకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, చింత చిగురు, వేయించి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, ఉప్పు, తాలింపు గింజలు, పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు, నూనె. సో చింత చిగురు వంకాయ పచ్చడికి కావాల్సినవన్నీ రెడీగా పెట్టేశారు. వంకాయల్ని కూడా కోసేసి అది ఉప్పు వాటర్ లో వేస్తాం కదా, ఉప్పు నీళ్ళలో అలా వేసి పెట్టేశారు. సో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా బాండి ఆయిల్ వేసుకుందామా? అంటే పోపు పెడతామా లేదా ముక్కలన్నిటిని వేయించుకోవాలా? మనం వేయించుకుని తర్వాత పోపు పెట్టేసుకుందాం. ఎండుమిర్చి వేయించుకుందాం ఫస్ట్. ఆ తర్వాత వంకాయలు మగ్గించుకున్న తర్వాత చింత చిగురు లాస్ట్ కి. సో ఇప్పుడైతే ముందుగా మనం ఎండుమిర్చి వేయించేసి పక్కన పెట్టేద్దాం. ఇందులో కాంబినేషన్ ఎండుమిర్చి బాగుంటుందా పచ్చిమిర్చి కన్నా కూడా? ఎండుమిర్చినే బాగుంటుంది. చింత చిగురు కాంబినేషన్ ఎండుమిర్చి బాగుంటుంది. కొంతమంది తెలియక పచ్చిమిర్చి వాడేస్తా ఉంటారు. పచ్చిమిర్చి టేస్ట్ రాదు, చింత చిగురికి రాదు. సో కంపల్సరీ ఎండుమిర్చి వేసుకోవాలి. సో ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టేసాము. వంకాయ ముక్కలు వేసుకుందాం. సో మనకు కొంచెం మెత్తగా వేయించాలా వంకాయ ముక్కల్ని? మెత్తగా మగ్గపోవాలి, లేకపోతే బాగోదు. పచ్చి వంకాయలు తినలేము కదా, వంకాయ కరెక్ట్ గా మగ్గాలి. ఓకే ప్రవీణ, వంకాయలు మగ్గిపోయి ప్లేట్లోకి తీసేసి కొద్దిగా ఆయిల్ వేస్తుంది. చింత చిగురు మగ్గించుకుంటాము. చిగురు ఎన్ని వంకాయలకి ఎంత చిగురు పడుతుంది అట్లా ఏమన్నా ఉందా? మనం చూచాయిగా వేసుకోవాలా? అంటే మనం పాకులో వంకాయలు తీసుకున్నాం అనుకోండి, బాగా ఇంత ఒక 2 కప్పులు చింత చిగురు పడుతుంది. 2 కప్పులు పడుతుంది. కొంచెం అలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చాలు, త్వరగా మగ్గిపోతుంది. మగ్గిపోయింది. ఆ వంకాయలు పక్కన పెట్టేసేయండి. ఇది కూడా వంకాయలు పక్కన పెట్టేసి మొత్తం తీసేయండి. తాలింపు కూడా ఇందులోనే వేసేద్దాం. సో ఫైనల్ గా తాలింపుకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాము, ఎండుమిర్చి వేయించాం, తర్వాత కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేయించేసాం, చింత చిగురు వేయించాం. ఫైనల్ గా కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ తాలింపు. మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. నోటెడ్ అయిపోయింది. లాస్ట్ కి కొంచెం కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడికి అది అవును నల్లగా అయిపోతుంది. కరివేపాకు. ఇప్పుడు మనకు అన్ని రెడీ అయిపోయాయి. ఆల్మోస్ట్ పచ్చడి అంతా రెడీయే. దంచుకోవడం అంటే. కరివేపాకు కూడా బాగా వేగింది. సో తాలింపు రెడీ, వేయించిన ఎండుమిర్చి రెడీ, వంకాయలు, చింత చిగురు రెడీ. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్లి మనం రోట్లో మెత్తగా నూరేసుకోవాలి కదా. ఓకే. సో పద్మ గారు, మనం మనకి ఇష్టమైన రోల్ దగ్గరికి వచ్చేసాము. ప్రత్యేకంగా ప్రవీణకి ఇష్టమైన రోల్
రోటి పచ్చడి రోలు రోలు. సో రెడీగా ఉంది. ఏంటి ఇప్పుడు ముందుగా ఏం నూరాలి? ముందుగా పల్లీలా? ఎందుకంటే ఇవి మెదిగాక తర్వాత అన్ని వేసుకోవచ్చు. ఆల్రెడీ పల్లీలు వేయించు. అయిపోయింది. ఎండుమిర్చి. సో వేయించిన ఎండుమిర్చి. ఎండుమిర్చి బదులు కారం వేసుకోవచ్చా? బాగుండదు. ఇది వేరే అది వేరా? పచ్చళ్ళల్లో అంటే కొన్ని వాటిలో ఎర్రకారం వేసుకుంటారు. మామూలుగా పచ్చిమిర్చి ఎండుమిర్చి లేదంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి కాంబినేషన్ అలా బాగుంటుంది. మీరు వెల్లుల్లిపాయలు వేసారు? వెల్లుల్లిపాయలు వేసాను. అలాగే ఉప్పు కూడా దంచిన. మీరు అన్నట్టు ఆ 3 కాంబినేషన్ ఎంత బాగుందో. పల్లీలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వాసన. సో ఆల్మోస్ట్ నలిగిపోయింది కదా. వేసేనా వంకాయలు చిగురు? సో వంకాయ కూడా మనం తెల్ల వంకాయలు తీసుకున్నాం కాబట్టి దాని పీలు గట్టిగా ఉండదేమో కదా, లేతగా ఉంటుంది. ఇంకా మాకు ఊర్లలో అయితే ముళ్ళ వంకాయలు దొరుకుతాయి. ఈ సీజన్ లో దొరుకుతాయి అనమాట. చిన్నగా వస్తాయి తెల్ల వంకాయలు. అవి చాలా బాగుంటాయి. కాంబినేషన్ దానికి. సో పసుపు వేస్తారు. చాలు ఎక్కువ మెదగద్దు. మరి ఎక్కువ పేస్ట్ లాగా అయిపోతుంది. మరి ఇంకా ఉన్నాయి కదా, మీరు ఉల్లిపాయలు పెట్టారు. వేద్దాం. ఆ తాలింపు బాండీలోకి ఇది వేసేసుకొని ఒకసారి ఉల్లిపాయ దాంట్లో ఇది తీసేసిన తర్వాత ఉల్లిపాయ నూరుకోవాలి. ఉల్లిపాయ ఒకసారి దంచేసుకుంటే సరిపోతుంది. చాలు. ఎక్కువ మెత్తగా అవ్వకూడదు ఉల్లిపాయ. అలా పెద్ద పెద్ద ముక్కల్లానే ఉండొచ్చా? పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉంటే అది అలా దంచాలంతే. సో ఇప్పుడు పచ్చడి అంతా తాలింపు కలిసేలాగా కలుపుకుంటే అయిపోతుంది. వంకాయ చింత చిగురు వేసాక ఎక్కువ నూరలేదు కదా, ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా అయితే బాగోదు. చూసారా కరెక్ట్ గా ఉంది. అవును. మరి పేస్ట్ లాగా చేస్తే మనం మిక్సీలో వేసుకున్నట్టుగా అది టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అలా చాలా సాఫ్ట్ అయిపోకూడదు. ఇలా ఉంటే బాగుంటుంది. బౌల్ ఇవ్వనా? పచ్చడి అంతా భలే వెరైటీగా కనపడుతుంది. గ్రీన్ గా, వైట్ గా. ఉల్లిపాయ ముక్కలు చూడటానికి అందంగా ఉన్నాయి. అలా కొట్టడం వల్ల అలా కొడితేనే బాగుంటుంది. మనకి సమ్మర్ లో ఏంటంటే ఉల్లిపాయ కూడా చాలా చలవ చేస్తుంది. మన అన్నంలో అలా ఉల్లిపాయ నంచుకొని తింటుంటే టేస్టీగా ఉంది. సో ప్లేట్ ఆల్రెడీ చక్కగా చింత చిగురు ఉల్లిపాయతో పెట్టేశారు. అరిటాకు వావ్, ఇక్కడ బోర్లించింది. రైస్. సో పర్ఫెక్ట్ టేస్ట్ తెలియటానికి రైసా? మనకి ఇప్పుడు ఏంటంటే సీజన్ లో చింత చిగురు పచ్చడి అనగానే వెంటనే తినాలనిపిస్తుంది అనమాట. అలా టేస్ట్ చూడమంటే బాగోదు కదా. అందులో నేను ఇంకా లంచ్ టైం ఆరామ్సే. ఓకే. సో ఇప్పుడు అందులో పచ్చడి వేసుకొని మనం చేసిన వంకాయ చింత చిగురు పచ్చడిని వేసుకుని చక్కగా అరిటాకులో అన్నం కలుపుకొని ఎంత బాగుందో రోటి దగ్గర. అరిటాకులో తినాలంటే ఎంత హ్యాపీగా ఉంటుంది నార్మల్ ప్లేట్ లో తినేటానికన్నా కూడా. సో పక్కన నంచుకోవటానికి ఇప్పుడు వాళ్ళకి స్టైల్ కి తగ్గట్టు చింత చిగురు సలాడ్ కూడా పెట్టేశారు. ఆనియన్ చింత చిగురు నేను తింటాను, మీకు నోరూరుట్లే? లేదు, నేను చేస్తూనే ఉంటాను రెగ్యులర్ గా. కొంచెం నేను డైలీ పచ్చళ్ళు చేస్తూనే ఉంటాను. చెప్పారుగా, తినండి. సూపర్ గా ఉంది. అవునా?
మీ ఇంట్లో రోట్లో బాగుందా మా రోట్లో బాగుందా పచ్చడి? నీ చేతితో కలిపావు కదా అందుకే ఇంకా బాగుంది. అదేంటంటే కలిపి పెడితే అది ఆ టేస్ట్ వేరు, మన చేతితో మనం కలుపుకొని ఇప్పుడు ఇలా రోట్లో తీసి కలుపుకొని తినడం అది వేరు. తినేస్తున్నాను. సూపర్ అద్దర్హో. అసలు చింత చిగురు వేయగానే పుల్లగా ఉంటుందేమో, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. అస్సలు లేదు, వంకాయ అద్దరిపోయింది ఫ్లేవరు. ది కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్. చూసారు కదా ఈ రోజు మేము తయారు చేసిన టేస్టీ చింత చిగురు వంకాయ పచ్చడి. ఆహా, లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఏ మాత్రం ఆశించేయకండి. నేను కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చింత చిగురు వంకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, చింత చిగురు, వేయించి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, ఉప్పు, తాలింపు గింజలు, పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు, నూనె. చింత చిగురు వంకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ముందుగా ఎండుమిర్చి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో వంకాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే బాండీలో మరికొద్దిగా నూనె వేసి చింత చిగురు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో కొద్దిగా నూనె వేసి తాలింపు గింజలు, కరివేపాకు వేసి తాలింపు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి మెత్తగా దంచుకున్న తర్వాత ఎండుమిర్చి, సరిపడంత ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టిన వంకాయ ముక్కలు, చింత చిగురు కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా తయారైన పచ్చడిని తాలింపు బాండీలోకి తీసుకొని ఉల్లిపాయ ముక్కల్ని రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా బాండీలో వేసి ఈ మిశ్రమం అంతా తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా తయారైన చింత చిగురు వంకాయ పచ్చడిని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ చింత చిగురు వంకాయ పచ్చడి రెడీ. సో పద్మ గారు, ఇంత మంచిది బెస్ట్ కాంబినేషన్ పచ్చడి మాతో టేస్ట్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ ప్రవీణ. చింత చిగురు వంకాయ పచ్చడి మేము తయారు చేసింది చూడటం మిస్ అయ్యారా? ఏం పర్వాలేదు, మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi లో చూడొచ్చు. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.